అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురుజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురుజీ? దేవానుగ్రహం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళా గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురుజీ. గురుగారు, కుంభరాశి పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది? శని వక్రం అవుతున్నాడంటే ఫస్ట్ విషయం, మీ ఇంట్లో బాబు పాప పుట్టడానికి ఛాన్స్ ఎక్కువ ఉందని అర్థం. అబ్బా. లగ్నాధిపతి కుటుంబ స్థానానికి వెళ్ళి వక్రం అవుతున్నాడు. పోయిన జన్మలో ఎవరైతే మీ నాన్నగా ఉన్నారో వాడే పుడతాడు ఇప్పుడు. వావ్. మీ తాతయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు ఇప్పుడు మీ యొక్క బాబు కడుపులో మీ యొక్క అప్కమింగ్ చిల్డ్రన్ గా పుట్టడానికి ఛాన్సెస్ ఉంది. కుటుంబ స్థానం యాక్టివ్ గా ఉందని అర్థం. కుటుంబ స్థానానికి ఒక గ్రహం వచ్చి వక్రం అయిందంటే ఆటోమేటిక్ గా గురువు దృష్టిలో ఉన్నప్పుడు డెఫినెట్లీ పెళ్లి అవుతుంది. మీ బాబుకి మీ పాపకి పెళ్లి అవుతుంది. ఎవరైనా ఓవర్ ఇట్ ఈస్, ఇట్ కెన్ హ్యాపన్. అదేలాగా మీ కోడళ్ళు వస్తారు, మీ అల్లుడు వస్తారు. అదేలాగా బాబు పాప పుట్టడం, ఇదంతా సంతాన ప్రాప్తి, వంశాభివృద్ధి జరగాల్సిన ఒక సిచ్యువేషన్ నెక్స్ట్ 4 months లో ఖాయం. మీనింగ్ చాలా మందికి ఎంగేజ్మెంట్ జరుగుతుంది, చాలా మందికి పెళ్లిళ్ళు కన్ఫర్మ్ అవుతుంది. అప్కమింగ్ డిసెంబర్ జనవరిలో, మెయిన్గా జనవరిలో 100% పెళ్ళి అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. బాబు వచ్చి బయట నుంచి వస్తారు. మోస్ట్లీ ఫినాన్షియల్ ఓరియంటెడ్ కన్సల్టెంట్గా, బ్యాంక్కి సాఫ్ట్వేర్ జాబ్ చేసేలాగా, లేదంటే డాక్టర్గా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఇలాంటి కాంబినేషన్లో అమ్మాయి వస్తుంది. సో ఇదంతా వచ్చి కుంభరాశి వాళ్ళకి పెద్ద చేంజ్. ఈ ఇయర్ డిసెంబర్ తర్వాత కుంభరాశి వాళ్ళకి డబుల్ జాక్పాట్. చాలా పెద్ద డిప్రెషన్ నుంచి చాలా పెద్ద మనస్థితి లయం కంప్లీట్గా మారి ఓపెన్ మైండెడ్గా దే విల్ బి బబ్లింగ్ విత్ జాయ్ అని చెప్పొచ్చు. సూపర్. మన సినిమాల్లో చెప్పేటప్పుడు నాకు బటర్ఫ్లైస్ వస్తున్నాయి. ఆ బటర్ఫ్లై అంతా డిసెంబర్ నుంచే వీళ్ళకి స్టార్ట్ అవుతుంది. అంతకు ముందు రోజులు అంత టెరిఫిక్. అంతకు ముందు కాదు, లాస్ట్ 4 years టెరిఫిక్. సరిగా లేదు కదా. బికాస్ రాహు రాశి లగ్నంలో ఉన్నాడమ్మా. చిన్న విషయమైన ఇన్యూజనల్ ఎఫెక్ట్. మీ వెనకాల ఎవరో ఉన్నట్టుగా వాళ్ళకి కనపడుతుంది, లేని ప్రాబ్లం ఉన్నట్టుగా ఫీల్ అయ్యి అంతా. లేదంటే ఈజీగా అర్థం చేసుకునే విషయం కూడా వాళ్ళకి అర్థం అవ్వదు, బికాస్ దే ఆర్ ఇన్ డిప్రెషన్. రాహు కనెక్ట్ అయిందంటే డీప్ డిప్రెషన్. అంటే అన్ని విషయాల్లో గొడవ చేస్తేనే మనకు జరుగుతుందన్న ఒక ఇంటెన్షన్ లో, ఒక స్టేట్మెంట్ లో వాళ్ళు ఉంటారు. వీళ్ళ మీద తప్పు లేదు, వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంటది. రాహు రాశి లగ్నంలో కనెక్ట్ అయ్యాడంటే ఆటోమేటిక్ గా ఎవరికి వాళ్ళు వచ్చి మర్యాద ఇవ్వరు. అంటే ఇంతకు ముందు కూడా అలానే ఉంటారు, కానీ ఇప్పుడు వాళ్ళు చూసే వాళ్ళు ఏమంటారు, ఎంత కొవ్వు చూసావా, దిస్ గై ఇస్ నాట్ ఆల్ రెస్పెక్టింగ్. పెద్దవాళ్ళకి మర్యాద నేను అన్న అహంకారం ఎక్కువ ఉన్నట్టుగా మిగతా వాళ్ళకి ట్రాన్స్మిట్ అవుతుంది. నేను చెప్పాను కదా, కమ్యూనికేషన్ ఈజ్ యాజ్ ఇట్ ఈస్ రిసీవ్డ్. మనుషులు ఎలా చూస్తారో ఆ యొక్క దృష్టి అనేది మారుతుంది ఇక్కడ. సో ఇప్పుడు రాహు వచ్చి డిసెంబర్ లో మీకు ఆటోమేటిక్ గా క్లియర్ అవుతాడు. అగైన్ కమ్ విత్ రాహు కేతు కానీ ట్రాన్సిట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. బట్ స్టిల్ యూ షుడ్ బి వెరీ హ్యాపీ దట్ దిస్ శని ఈస్ గోయింగ్ టు బి వక్రీ. అండ్ ఈ వక్రంలో ఉన్నప్పుడు మీ కుటుంబం అగైన్ బ్యాక్ టు ద నార్మల్ లైఫ్ రావడానికి, మీ హస్బెండ్ కి చాలా రోజుల ముందు ఒక జాబ్ పోయిందంటే ఇప్పుడు జాబ్ కన్ఫర్మ్ గా దొరుకుతుంది. ఆఫీస్, స్కూల్, కాలేజ్, ఇన్స్టిట్యూషన్, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇలాంటి విషయాల నుంచి సస్పెండ్ అయ్యారు, లేదంటే ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల మిమ్మల్ని ఒక వాట్ యు కాల్ సబాటికల్ లో ఉన్నారంటే వాళ్ళకి మళ్ళీ జాబ్కి వెళ్ళడం, మళ్ళీ డబ్బులు రావడం, ఫినాన్షియల్ గా ఉన్న బ్లాక్ అంతా క్లియర్ అవుతుంది. ఆల్రెడీ మీరు వెళ్ళి బంగారాన్ని తాకట్టు పెట్టారు, మా ఇంట్లో ఒక పాయింట్ బంగారం కూడా లేదు, నార్మల్ గా అన్ని ఇంట్లో కష్టం అంటే వేరేం చేస్తాము, ఉన్న బంగారాన్ని తాకట్టు పెడతారు. అదేలాగా అనవసరమైన మన డాక్యుమెంట్స్ వెళ్ళి ఇచ్చి డబ్బులు తీసుకొస్తాం, బికాస్ యూ హ్యావ్ యూనియర్ నీడ్. అదంతా ఇప్పుడు క్లియర్ అవ్వడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మీ లైఫ్ లో హ్యాపీనెస్ లేదు, చిన్న విషయం మాట్లాడినా మా ఇంట్లో గొడవలు అవుతుంది అంటే ఇప్పుడు హ్యాపీనెస్ కోషెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మంచిగా ఆప్యాయతగా మీ యొక్క లైఫ్ లో మీ యొక్క హస్బెండ్ తో, మీ యొక్క వైఫ్ తో బాగా మాట్లాడి ఫ్యామిలీలో సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు మాట్లాడేదానికి విలువ ఎక్కువ ఉంటుంది. శని వక్రంగా గురువు యొక్క దృష్టిలో బుధుడి యొక్క నక్షత్రంలో వక్రంగా ఉండడం వల్ల మీరు మాట్లాడడానికి ఒక గొప్ప దర్ ఇస్ అ టెక్నికల్ బ్యాకప్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యు టాక్. మీరు మాట్లాడే ముందు ఇది జరుగుతుంది, ఇది ఇలానే ఉంటుంది అని కరెక్ట్ గా మీరు యూహన చేసి ఆ విషయాన్ని మీరు మాట్లాడతారు. ఇంతకు ముందు ఏది వస్తే అది మాట్లాడతారు. సో రైట్ నౌ యు ఆర్ వెరీ కాషియస్ అని చెప్పొచ్చు. చాలా మందికి ఈ టైం పీరియడ్ లో స్పెట్స్ మారుస్తారు.
స్పెక్టకల్స్ మారుస్తారు, కొంతమందికి బ్రేసెస్ వేస్తారు. ఇక్కడ మీకు పళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఉంది కదా, వాళ్ళకి అది క్లియర్. కొంతమందికి ఇంత డీవియేటెడ్ సెప్టమ్ అని చెప్తాం, నీ మూకుకి ఎండ్ లో ఇక్కడ ప్రాబ్లం, అది సరి చేస్తాం. సైనసైటిస్ సంబంధించిన ఇష్యూస్ సాల్వ్ అవుతుంది విత్ అదర్ మెడిసిన్, అదర్ డాక్టర్, నాట్ ద ఎగ్జాక్ట్ సేమ్ డాక్టర్ యువర్ లుకింగ్ ఫర్ లాస్ట్ 7-8 years. మీరు ఎక్కడ వెళ్తున్నా అక్కడికి వెళ్ళరు. కొత్త ఒపీనియన్, కొత్త కన్సల్టెంట్, కొత్త డాక్టర్, కొత్త మెడిసిన్, అది వర్కౌట్ అవుతుంది. కరెక్ట్ గా మనం ప్లాన్ చేసింది అది అలానే వర్కౌట్ అవుతుంది. సో ఇట్లాంటి విషయాలు అన్ని మీకు కంటిన్యూస్ గా మంచి విషయాలు జరుగుతూనే ఉంటది. కానీ వక్రంగా ఉందంటే మీ లైఫ్ లో మీ అంబిషన్ ఏదైతే ఉందో చాలా పెద్దగా గొప్పగా వర్కౌట్ అవుతుంది. మెయిన్ గా చెప్పాలంటే మార్కెటింగ్ ఏజెంట్, మీడియాలో ఉన్న వాళ్ళు, స్పోక్స్ పర్సన్, అదేలాగా ఎవరైతే తన మాటల వల్ల వృత్తి చేస్తున్నారో వీళ్ళందరికీ ఫెంటాస్టిక్ గా ఉంటుంది. ఇట్ క్యాన్ బి అడ్వకేట్స్, ఇట్ క్యాన్ బి అన్ ఆడిటింగ్ ప్రొఫెషన్, ఇట్ క్యాన్ బి స్పోక్స్ పర్సన్, పెద్ద పెద్ద డివోషనల్ స్పీకర్స్, ఎనీ స్పీకర్స్, వాళ్ళందరికీ చాలా పెద్ద గొప్ప ప్లేస్మెంట్కి వస్తారు. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే వెన్ యూ హ్యావ్, నేను చెప్పినట్టు కర్కాటకంలో, కన్యాలో, వృశ్చికంలో, మీనంలో ఏదో ఒక్క గ్రహం మీకు మంచి ఉన్నా ఫస్ట్ విషయం అప్పులు తీరుతుంది. కొంతమంది మొబైల్ కొనడం అనేది వాళ్ళ యొక్క హ్యాబిట్, వాళ్ళ ఎలా చెప్పాలి అంబిషన్ అని చెప్పొచ్చు, అదొక విధమైన తిక్క అని చెప్పొచ్చు. ఈ రోజు మొబైల్ వచ్చింది, ఆ కొత్త మొబైల్ ఇమ్మీడియట్ గా పాతది ఇచ్చి కొత్తగా కొనుక్కోవాలి. ఏం చేస్తాము, ఈఎంఐ పోడు, ఈఎంఐ ఎప్పుడు క్లోజ్ చేసేది, అదంతా ఇప్పుడు క్లోజ్ చేస్తాం. సో ఇలాంటి విషయాలన్నీ మనకి జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. సో మనం చూసుకోవాల్సింది రెండు విషయం, మీకు హెల్త్ లో మీ తిండి కరెక్ట్ టైం తిండి, రెండోది మీ యొక్క టాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిందా లేదా అని చూసుకొని తీసుకోవడం మంచిది. దీంట్లో ఏంటంటే మనకు తెలియకుండా పిల్లలకి అలాంటివి ఇచ్చేస్తాం, తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యి హాస్పిటల్ ఖర్చులు అనేవి వెళ్తుంది. మీ యొక్క వైఫ్ యొక్క హెల్త్, హస్బెండ్ యొక్క హెల్త్, మెయిన్గా కడుపులో మెష్ ఆల్రెడీ కొంచెం ప్రాబ్లం రావడం, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. యూ హావ్ టు బీ కేర్ఫుల్. మామూలుగా కుంభరాశి వాళ్ళకి నేను చూసేది ఇన్ వే ఇట్స్ గుడ్, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మిగతా వాళ్ళకి ఉంటే కూడా అది చిన్న చిన్న పరిహారంలో మనం క్లియర్ చేయొచ్చు. సో వీళ్ళు ఏం పరిహారం పాటించాలండి? ఎక్కడైతే చదివే పిల్లలు ఉన్నారో వాళ్ళకి సుందరాకాండం లేదంటే భగవద్గీత స్పెసిఫిక్గా ఒక బుక్ మీరు డొనేట్ చేశారంటే మీకు బాగా పెద్ద పరిహారంగా మారుతుంది. తులసిలో అర్చన చేయడం, మెయిన్గా చూసారంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని పేరు ఉండాలి. ఆ పేరులో ఉన్న స్వామికి వెళ్ళి మీరు తులసి అర్చన చేశారు అంటే సూపర్ చేంజ్ వస్తుంది. యూ విల్ బీ హ్యాపీ. ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.